హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు హోకితా బార్బీ ఆఫీషియల్. సో ఇవాళ వ్లాగ్ ఏంటో మీరు తమ్నేల్ చూస్తేనే అర్థం చేసుకుంటున్నారు కదా. సో పుష్ప మినీ వ్లాగ్ అనమాట. నేనైతే రెడీ అయిపోయి అంజన వాళ్ళ రూమ్కి వెళ్తున్నా. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తే వెళ్ళేలోపు చైతన్య పేపర్స్ నింపుతుంది. మూవీ కోసం పడుతున్న తంటారు. సో ఫస్ట్ డే ప్రీమియర్ షో కాబట్టి ఆ మాత్రం రచ్చ ఉండాలని చెప్పేసి చైతన్య నాతో కూడా చింపించింది. సో వీడియో మొత్తం చూసేలోపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్. సో చింపడం నా వల్ల కావట్లేదు, ఇంకా నా వల్ల కాదు నువ్వే చింపని చెప్పేసి చైతన్యకి ఇచ్చిన అనమాట. కూడా ఎంత కష్టం చించిన తర్వాత అర్థమైంది. దెబ్బలు పడతాయి. యాక్చువల్లీ మేము రెడీ అయ్యి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. ఇంకా గర్ల్స్ అందరం ఒక్క దగ్గర ఉంటే ఆబ్వియస్గా లేట్ అవుద్ది. సో మేము వెళ్ళేసరికి బయట ఎవరు లేరు, ఇంకా మూవీ స్టార్ట్ అయిపోయింది అనుకున్నాం. సర్లే లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్తే అసలు మూవీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మేము వెళ్ళిన 1 hourకి ఏమో స్టార్ట్ అయింది. సో మాకు ఒక రో అంతా సరిపోవట్లే అని చెప్పేసి కొందరు కింద కొందరు మీద అట్లా గ్యాంగ్ కూర్చున్నాం అనమాట. సో మా ఫ్రెండ్స్ అందరినీ చెప్పండి. సో మూవీ ఇంకా స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుంది అని చెప్పేసి మా ఫ్రెండ్కి బోర్ వస్తుంది అని చెప్పేసి లూడో పెట్టింది. ఇంకా లూడో ఆడుకుంటూ కూర్చున్నాం. అసలు నన్ను అయితే గేమే ఆడనీయట్లేదు, బయటికి వస్తుంటే ఒకటే చంపుతున్నారు ఇద్దరు కలిసి. సరే నెక్స్ట్ రౌండ్లో చూసుకుందాం అని చెప్పేలోపు మూవీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మూవీ స్టార్ట్ అవ్వగానే ఫోన్ పక్కన పడేసి ఇంకా మూవీ చూస్తున్నాం అనమాట. సో లైట్స్ ఆన్ చేసి చూడంగానే ఇంటర్వెల్లో మొత్తం పేపర్సే అనమాట. నా మీద అందరి మీద మొత్తం పేపర్లో మునిగి తేలినాం అందరము. ఫుల్ ఎంజాయ్ చేసినాం యాక్చువల్లీ. సో మధ్యలో మా ఫ్రెండ్ ఏమని తిందామంటే నేను తను వెళ్ళి పాప్కార్న్ అండ్ చిప్స్ కొనుక్కున్నాం అనమాట. ఇంకా పాప్కార్న్ చిప్స్ కొని మళ్ళీ వెళ్ళి కూర్చొని అలా తినుకుంటూ మూవీ చూసినాం. సో ఇంటర్వెల్ రాగానే మాకు సాంగ్స్ వేసినారనమాట. మూవీకి వెళ్ళినట్లేదు, మ్యూజిక్ కాన్సర్ట్కి వెళ్ళినట్టు ఉంది. చాలా ఎంజాయ్ చేసినాము. సారీ చెప్పడం చేస్తారు, సారీ చెప్పాడు. అంజనా చెల్లా తెలుగు నేర్పించు. నీ పేరు మిస్ అయిపోయింది ప్రతాప్ రెడ్డి దగ్గర. యాక్చువల్లీ మూవీ మొత్తం నేను షికావత్ వచ్చినప్పుడల్లా అంజన జల్లా అని చెప్పేసి బ్యాక్ సైడ్ నుంచి అరుస్తున్నాను అనమాట. అది కూడా ఎందుకు అరిచినా అనంటే మాకు ఒక గ్రూప్ ఉంది విజయోత్సవం అని చెప్పేసి. ఆ గ్రూప్లో వాళ్ళు అడిగినారు ఒకవేళ గ్యాంగ్ ఉంటే గ్యాంగ్ నేమ్స్ పెట్టండి అని అడిగితే అంజన ఫోన్ తీసుకొని షికావత్ హుకితా అని చెప్పి పెట్టబోయే లోపు నేను దాని ఫోన్ తీసుకొని అంజన షికావత్ అని పెట్టిన. సో అదే మూవీ మొత్తం కంటిన్యూ చేసిన. షికావత్ వచ్చినప్పుడల్లా అంజన జల్లా, ప్రతాప్ రెడ్డి వచ్చినప్పుడు చైతన్య అని చెప్పేసి, అల్లు అర్జున్ కనిపించినప్పుడల్లా మౌనిక అని చెప్పేసి. సో ఫుల్ కామెడీ అయినుండే. నేను అరవడం, నన్ను అందరు చూస్తున్నారని చెప్పి దాచుకోవడం, అసలు రచ్చ చేసినాము. సో వాళ్ళ నేమ్స్ అరిష్ణ అని చెప్పేసి ముందుకెళ్ళి కూర్చొని ముందు నుంచి వాళ్ళు వెనకాల నుంచి నేను అరుచుకుంటా ఉన్నాను. ఇంకా అమ్మ అంజన జల్లా ఎక్కడున్నా నువ్వే ఫేమస్ రా. దెబ్బలు పడతాయి. అయిపోయినాక ఇంకా ఫొటోస్, వీడియోస్, ఇన్స్టా గురించి నేను పడుతున్న కంటాను. సో అందరు చేసే పని నేను కూడా చేస్తున్నాను మూవీ తర్వాత. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? కాదు, ఫైర్. కాదు, తగ్గేదలే. సో గాయస్ ఇదన్నమాట ఇవాళ వ్లాగ్. సో మీరందరూ పుష్ప మూవీకి వెళ్ళినారా? వెళ్తే మీకు మూవీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై లిటిల్ క్యూట్ యూట్యూబ్ ఛానల్. బై గాయ్స్.